Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. And today we are here to celebrate Jesus Christ. ఈ దినమున మనం యేసుక్రీస్తుని మనం ఆరాధించుకొని మరి జరుపుకుందాం. We need to celebrate the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ తండ్రిని మనం ఆరాధించి మరి ఆరాధన జరుపుకుందాం. Because today is the day of Pentecost. మరి ఈ దినం మనం చూస్తే ఈ దినం మరి పెంతెకొస్తు దినం అయి ఉన్నది. Because we need to celebrate the Pentecost. మరి ఈ దినం మనం మరి పెంతెకొస్తు దినము మనం ఉత్సాహంగా జరుపుకుందాం. Because it is one of the 7 festivals or one of the 7 feasts in the Old Testament. మరి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఇది ఒక మరి 7 పండుగల్లో ఒక పండుగ అయి ఉన్నది. And in the Old Testament they celebrated the festival of weeks, which is also known in the New Testament as Pentecost. మరి ఇక్కడ మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో మరి వారములు మరి పండుగగా వారు జరుపుకుంటారు. మరి కొత్త నిబంధన గ్రంథం మనం చూస్తే ఇది పెంతెకొస్తు దినముగా మనం జరుపుకుంటాం. But whereas today the church they celebrate the Mother's Day, the Father's Day, Valentine's Day, Boyfriend's Day, and all the days they celebrate, but they don't celebrate Pentecost Day. మరి ఇక్కడ మనం ఇక్కడ చూస్తే మరి సంఘంలో మనం చూస్తే మరి సంఘంలో మరి మదర్స్ డే, మరి తల్లి దినము, మరి తండ్రి దినము, మరి బాయ్ ఫ్రెండ్ దినము, మరి అన్ని దినాలు, మరి వ్యాలంటైన్స్ డే, మరి ప్రియుల దినం అన్ని జరుపుకుంటారు కానీ మరి పెంతెకొస్తు దినమున మాత్రం జరుపుకోరు, మర్చిపోతారు. Because people need to know that whatever you celebrate, is it in the word of God? మరి మనుషులందరికీ మనకి తెలిసి ఉండాలి, సంఘంలో ఉండే వారికి మీరు ఏ పండుగైనా జరుపుకోండి, అది బైబిల్ గ్రంథం ప్రకారం జరుపుకుంటున్నారు అనేది మనం ఆలోచించాలి. And that's why we need to understand that the church, the early churches, they celebrated the day of Pentecost. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఆది సంఘంలో మనం చూస్తే మరి పెంతెకొస్తు దినమున మరి వారు పండుగను జరుపుకున్నట్లు చూస్తున్నాం. And that's why we must celebrate what is written in the word of God and not follow what the Gentiles follow. మరి ఇక్కడ చూస్తే మనం దేవుడు ఒక వాక్యంలో ఏమై ఉన్నదో అది మనం జరుపుకోవాలి తప్ప అన్ని జనులు ఏమి జరుపుకుంటున్నారు అది మనం జరుపుకోకూడదు. Before you celebrate anything, you must go back to the word of God and see whether it is written in the word of God. మీరు ఏ పండుగైనా జరుపుకున్నప్పుడు కూడా మీరు వెళ్ళి దేవుని యొక్క వాక్యంలో అది ఉందా లేదని చూసి మరి ఆ పండుగ If it జరుపుకోవాలి. is not there, then you must not celebrate it. మరి అది దేవుని యొక్క వాక్యంలో అది లేనప్పుడు మీరు అది జరుపుకోకూడదు. But because Pentecost is written in the word of God and the early churches and even in the Old Testament, they did follow it. మరి ఇక్కడ మనం చూస్తే పెంతెకొస్తు దినము మరి పాత నిబంధన గ్రంథంలో జరుపుకున్నారు, మరి ఆది సంఘంలో కూడా మరి పెంతెకొస్తు అనే పండుగను వారు జరుపుకొని ఉన్నారు. Let us go into the Old Testament in the book of Leviticus chapter 23 and verse 15 and 16. మరి ఇక్కడ మనం చూస్తే లేవియా కాండము 23వ అధ్యాయము 15వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం మనం చూద్దాం. And it says, and you shall count for yourself from the day after the Sabbath, that on the day that you brought the sheaf of the wave offering, 7 Sabbaths till it is completed. Count 50 days to the day after the 7th Sabbath, then you shall offer to me the grain offering to the Lord. మరి మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించి పను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలను. 7వ విశ్రాంతి దినము మరు దినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవా క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపవలను. And thus after the resurrection of our Lord Jesus Christ, you need to count 50 days. అది మరి యేసుక్రీస్తు పునరుద్ధారణుడై తిరిగి లేచిన తర్వాత 50 దినములు మనం లెక్క పెట్టుకోవాలి. That's why Pentecost comes from the word penta, which is a Greek word. మరి పెంతెకొస్తు దినం అనేది పెంట అని గ్రీక్ మరి వచనం నుంచి తీయబడి ఉన్నది. Which means 50. అది అర్థం ఏంటంటే 50 అని అర్థం. Because God was fulfilling his promise that he has already spoken to his prophet Joel. మరి ఇక్కడ మనం చూస్తే దేవుడు మరి యోవేలు ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనం ఆయన నెరవేర్చి ఉన్నాడు. In Joel chapter 2 verse 28, the word of God says, మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. He says, in the last days I will pour out my spirit upon all flesh. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంచె దినములో దేవుని యొక్క ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను అనేసి. And that's why you need to understand the Holy Spirit was poured upon the whole church. అందుకని మనం అర్థం చేసుకోవాలి పరిశుద్ధాత్మ మరి సంఘం అంతటి మీద కుమ్మరించబడి ఉన్నది. That's why in Joel chapter 2 verse 28 he says clearly, you need to understand that in the last days I will pour out my spirit upon everyone. మరి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే అంచె దినములో నేను అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. It says, and your sons and your daughters they shall prophesy, the old men shall see dreams and young men shall see visions. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలి వారు కలలు కందురు, మీ వనలు దర్శనములు చూతురు. And that's what today my brother and
sister, that you can see dreams and you can see vision because it has been spoken in the word of God. అందుకనే నా ప్రియ సహోదరి సహోదరుడా, మీరు కళలు మరి దర్శనములు చూడవచ్చును, ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యంలో మరి రాయబడి ఉన్నది. And that's what we are here to celebrate the Pentecost, the outpouring of the Holy Spirit. మరి ఇక్కడ మనం చూస్తున్నాం పెంతెకొస్తు దినమును మనం జరుపుకుంటున్నాం, ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు జరిగింది గనుక. Because it is for everyone, my brother, my sister, because the Holy Spirit is not for denomination, it is for the church. మరి ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి కూడా ఉంది, కానీ అది సంఘానికి సంబంధించింది, కానీ డినామినేషన్ కి సంబంధించింది Because కాదు. Jesus himself said, whoever desire out of his heart shall flow rivers of living water. మరి దేవుడు అందరూ యేసుక్రీస్తు అందరూ వాళ్ళు అన్నారు, ఎవరైతే మరి ఆశిస్తారో మరి వాళ్ళ హృదయముల నుంచి జీవజలపు నదులు మరి ప్రవహిస్తాయి అని. If you have a desire, you will receive the Holy Spirit. నీకు ఎప్పుడైతే ఆశయము కలిగి ఉంటావో అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటావు. Because the Holy Spirit has been given to everyone. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడి ఉన్నది. That's what happened to these apostles. అందుకని మరి అపోస్తలులకు మనం చూస్తున్నాము, After the resurrection, ఎప్పుడైతే యేసుక్రీస్తు పునరుద్ధరణాడు లెక్చి అన్నాడు, for 40 days they were taught the word of God by Jesus. మరి 40 దినములు కూడా యేసుక్రీస్తు ద్వారా మరి దేవుని యొక్క వాక్యం వారు నేర్చుకొని ఉన్నారు. And after Jesus Christ went up to heaven, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి పరలోకానికి ఆరోహణమై అయ్యాడు, they were 10 days continuously in prayer. ఆ వారైతే మరి 10 రోజులు కూడా విడువక మరి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. That's what was recorded in Acts chapter 2 from verse 1. మరి అపోస్తల గ్రంథములో అపోస్తల పత్రికలో చూస్తే 2వ అధ్యాయం నుంచి చూస్తున్నాం. And the day of Pentecost was fully come and they were all in one accord in one place. మరి పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట మరి కూడి ఉన్నట్లు చూస్తున్నాం. And suddenly there came a sound from heaven as a rushing and mighty wind and filled all the house where they were sitting. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చి ఉండన్న ఇల్లంతా నిండును. Let's look verse 3. And they appeared unto them tongues like fire, and it sat upon each of them. మరి 3వ వచనం మనం చూస్తే మరి అగ్నిజ్వాల వంటి నాలుకలు విపదింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా. Next verse, let's see what he said. And they were all filled with the Holy Spirit and began to speak with tongues as the Spirit of the Lord gave them utterance. మరి కింద వచనం చూస్తే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. And the sign of the baptism of the Holy Spirit, that they were filled with the Holy Spirit and started to speak in tongues. మరి వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మరి వాళ్ళందరూ కూడా అన్య భాషలతో మాట్లాడుతున్నట్లు But today the church has backslided and says, oh, we don't need to speak in tongues. సంఘాన్ని మనం చూస్తే మరి వెనకంజలో ఉంది, ఎందుకంటే మేము భాషలు మాట్లాడిన అవసరం లేదు. Because Jesus himself said that you will speak in tongues. యేసుక్రీస్తు తనంతరికి తానే అన్నారు, మీరందరూ కూడా భాషలు మాట్లాడుదురు. It is recorded in the Gospel of Mark chapter 16 and verse 17. మరి మార్కు సువార్త మరి 16వ అధ్యాయం 17వ వచనంలో అది రాయబడి ఉన్నది. Let's see what he says in the Gospel of Mark chapter 16 and verse 17. మార్కు సువార్త మరి 16వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం These are the words of Jesus and not the words of the apostle Mark. మరి ఇది మాటలు చూస్తే మరి ఈ మాటలు మరి యేసుక్రీస్తు మాట్లాడానే గాని మరి అపోస్తలుడైన మార్కు రాసిన మాటలు కాదు. And these signs shall follow them and believe in my name. They will cast out devils and they shall speak with new tongues. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మరి ఈ సూచక్రియలు కనబడరు, ఏమనగా నా నామమున దయ్యమును వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. That's what they spoke on the day of Pentecost, my brother and sister in Christ. అందుకని నా ప్రియ సహోదరి సహోదరుడు వారు పెంతెకొస్తు దినమున వారు అన్య భాషలతో మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. Because that's what God said, that's what Jesus said, that they will speak in new tongues. అందుకని యేసుక్రీస్తు చెప్పారు వాళ్ళు అన్య భాషలు కొత్త భాషలు మాట్లాడుదురు అనేసి. But today the church says that the Holy Spirit the speaking in tongues was given only to the early churches. మరి ఇక్కడ ఇప్పుడు ఈ దినాల్లో సంఘం చూస్తే మరి ఆది సంఘంలోనే అన్య భాషలు మాట్లాడతారు, కానీ ఇప్పుడు ఆ భాషలు మాట్లాడిన అవసరం లేదంటారు. That is from the lie from the devil. అందుకే అది అబద్ధమైన సాక్ష్యమైన అపవాది గారి నుంచి. Because the devil wants you to be ignorant of the Holy Spirit. మరి ఎందుకంటే అపవాది మరి పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేయడానికి మరి సంఘమునకు మూర్ఖత్వం కలిగించింది. Because God will communicate only through His Spirit. ఎందుకంటే మరి దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతాడు. Because God is Spirit. ఎందుకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. He also said in the Old Testament, అది మరి పాత నిబంధనకు మనం చూసినట్లయితే in the book of Isaiah chapter 28 and verse 11. మన యెషయా గ్రంథము 28వ అధ్యాయము మరి 11వ వచనం మనం See what చూసినట్లయితే it says in Isaiah 28 and verse 11. మరి ఇక్కడ చూద్దామా యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనంలో. Let's see what he says. For us with stammering lips and another tongue he will speak to his people. దేవుని యొక్క వాక్యం నిజమే, అలసిన వారికి నెమ్మది కలుగజేయడు, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పిన
చెప్పిన నాడు నత్తి వారి పదవుల చేతను అన్య భాషలతోను ఈ జనులు మాట్లాడుచున్నారు. God said in the Old Testament that He is going to speak with stammering lips and a new tongue. ఆ యొక్క దేవుడు మరి పాత నిబంధన మందులు మాట్లాడుచున్నాడు. ఎందుకంటే మరి నత్తి నాలుకలతో అన్య భాషలతోని వారు But మాట్లాడుతున్నారు. today many people they resist the Holy Spirit. అందుకని చాలా మంది అంటారు పరిశుద్ధాత్మను మరి నిరాకరించండి అని అంటారు. They believe in the Holy Spirit but they don't believe in the manifestation of God's Spirit. వాళ్ళు పరిశుద్ధాత్మ నమ్ముతారు కానీ పరిశుద్ధాత్మడు చేయి పనులు మాత్రం వారు నమ్మరు. You cannot say that I believe in something and something I don't believe. నువ్వు మరి ఇది నమ్మగలను అది నమ్మలేనని నువ్వు చెప్పలేవు. If you follow, you need to follow the whole word of God. నువ్వు మా మధ్య వెంబడించినట్లయితే సంపూర్ణమైన వాక్యంను ప్రతిదీ కూడా నువ్వు వెంబడించేవాడివై That's ఉండాలి. what in the Old Testament the Father said that with stammering lips and another tongue I will speak to my people. దేవుడు మరి పాత నిబంధన మందులు చెప్తున్నాడు నత్తి నాలుకలతో అన్య భాషలతో నేను నా ప్రజలతో నేను మాట్లాడువాడు. And that's what Jesus said also that you will cast out demons in my name and you will speak in your tongue. అందుకని యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు మీరు మరి నా నామములో దయ్యములు వెళ్ళగొడుతున్నారు నా నామములో అన్య భాషలతో మీరు But మాట్లాడుతారు. today the people are so ignorant that we don't need to speak in tongues anymore. మరి ఈ దినాల్లో మనం చూస్తే మనుషులు మరి మేము భాషలతో మాట్లాడిన అవసరం లేదనేసి మరి పరిశుద్ధాత్మ నిర్లక్ష్యం చేస్తున్నారు. Because the tongue is for everyone, my brother, my sister. మరి ఎందుకంటే మరి భాషలు ప్రతి ఒక్కరికి కూడా సంబంధించి ఉన్నవి నా ప్రియ సహోదరి సహోదరుడా. Because the manifestation of God's Holy Spirit is for everyone. ఎందుకంటే పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ పని అందరికీ కావాల్సి ఉన్నది. And that's what when they received the Holy Spirit on the day of Pentecost. ఎప్పుడైతే అందుకనే వాళ్ళు మరి పెంతెకొస్తు దినమున వారు పరిశుద్ధాత్మను పొందినట్లు The చూస్తున్నారు. power of the Holy Spirit came upon them in a mighty way. ఎందుకంటే దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మడు శక్తిమంతుగా వారి మీదకి వచ్చినట్లు In a చూస్తున్నారు. mighty wind and a rushing wind, the Bible says. బైబిల్ గ్రంథం చెప్తుంది మహా మరి ధ్వని లాంటి మరి శబ్దం వారి మీదకి వచ్చి వారి మీద వాలినట్లు చూస్తున్నాం. And they were filled with the Holy Spirit. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి They ఉన్నారు. were speaking in new tongues. వారు కొన్ని అన్య భాషలు కొత్త భాషలతో మాట్లాడుతున్నారు. They were speaking foreign languages of other people's tongues. మరి మనుషులు మాట్లాడే మరి అదర్ దేశాలు మరి ఇతర దేశాలు మాట్లాడే భాషలో వారు And మాట్లాడుతున్నారు. today God wants to fill the church with the Holy Spirit. ఈ దినంలో మరి దేవుడు సంఘంను పరిశుద్ధాత్మతో నింపాలని So ఆశపడుచున్నాడు. that you be powerfully and be effectively used by God. ఎందుకంటే నువ్వు మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందో నీవు శక్తివంతంగా నువ్వు దేవుని మహిమకు నువ్వు వాడబడతావు. Because on the day of Pentecost, ఎప్పుడైతే మరి పెంతెకొస్తు దినం మనం the చూసినట్లయితే church was born. ఎందుకంటే మరి సంఘం అప్పుడు పుట్టి ఉన్నది. That's where revival started in Jerusalem. అందుకని మరి దేవుని యొక్క మరి దేవుని యొక్క వాక్యం అప్పుడు ప్రబలింది. With just ordinary few people. మరి సామాన్య మనుషులు కొద్ది మనుషులతోనే The power of the Holy Spirit was given to them. ఎందుకంటే మరి దేవుని యొక్క శక్తి వారికి ఇవ్వబడి ఉన్నది. And there we see that the church was born. మరి అప్పుడు మరి సంఘం మరి ఆ జన్మన పుట్టి ఉన్నది. That's where revival took place. అందుకని దేవుని యొక్క మరి వాక్యం ఉద్యమం మరి మొదలైంది. Today many people speak of revival. మరి ఈ దినంలో చాలా మంది ఉద్యమం కోసం మాట్లాడుతూ But ఉంటారు. there is no power in the revival. ఉద్యమం కొట్టాలు పెట్టినప్పుడు అందులో దేవుని యొక్క శక్తి మాత్రం లేదు. Because it's only the Holy Spirit that will draw people into the presence of God. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మరి మనుషులను ఆయన సన్నిధికి తోడుకొని వస్తాడు. That's what after the day of Pentecost, అది మరి ఆ పెంతెకొస్తు దినము తర్వాత they జరిగింది. went to the streets of Jerusalem. మరి వాళ్ళు యెరూషలేము వీధుల్లోకి వాళ్ళు వెళ్ళారు. The power of God went along with the disciples. మరి దేవుని యొక్క శక్తి మరి శిష్యులతో కూడా మరి వెళ్ళింది. Peter started to preach the first message. మరి పేతురు మనం చూస్తే మరి మొదటి వాక్యం దేవుడు బోధించి A ఉన్నాడు. man who had fear in his heart. మనుషుడు తన హృదయంలో భయం ఉన్నది. The man who was timid. మనుషుడు చాలా భయము వణుకుతో ఉన్నాడు. The man who denied Jesus Christ 3 మరి times. దేవుని మరి పేతురు మరి యేసుక్రీస్తుని 3 సార్లు నిరాకరించి He is ఉన్నాడు. boldly speaking the word of God in Jerusalem. ఆయన అయితే మరి ధైర్యంగా మరి యెరూషలేము వీధిలో దేవుని యొక్క వాక్యం The power ప్రకటించాడు. of the Holy Spirit came upon Peter. మరి దేవుని యొక్క శక్తి మరి పేతురు మీదకి వచ్చి ఉన్నది. When he started to speak the word, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ మొదలు పెట్టాడో there was conviction in the heart of people. వాళ్ళ హృదయంలో మరి ఆలస్యం మొదలయ్యింది. In Acts chapter 2 verse 37, let's see what the word of God says. మరి దేవుని యొక్క వాక్యం మరి అపొస్తలుల గ్రంథం 2:37 Let's see in Acts chapter 2 verse 37 and 38. అపొస్తలుల కార్యములు 2:37-38. And when they heard their hearts were quickened, and their heart said to Peter and to the rest of the apostles, men and brethren, what shall we do? వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరుల మేమేమి చేతుమని పేతుర్ని కడమ అపొస్తలులను అడగగా Let's look at the next verse, what he says. Then Peter said unto them, repent and be baptized everyone in the name of Jesus Christ for the remission of sins, and you shall receive the gift of the Holy మరి Spirit.
పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షాళన నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందెదరు. And let's look at verse 41, what he says. And they were gladly received the word baptized, and the same day they were added unto them about 3,000 souls. మరి 41వ వచనం మనం చూస్తే కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది The చేర్చబడ్డారు. power of God was upon the apostles. మరి ఇక్కడ చూస్తే అపోస్తలుల మీద దేవుని యొక్క శక్తి ఉన్నది. Because when the Holy Spirit comes upon you, the first thing it will do, it will convict you of sin. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మొదటి మీ జీవితంలో ఏం చేస్తుందంటే మీ జీవితంలో పశ్చాత్తాపం And కలుగచేస్తుంది. immediately there will be repentance. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగితే వాళ్ళ పాపములు వాళ్ళు ఒప్పుకుంటారు. And immediately the blood of Jesus will wash away every sin. మన దేశ యొక్క రక్తము ప్రతి పాపం నుండి కూడా పరిశుద్ధులుగా చేస్తుంది. And they were filled with the Holy Spirit. మరి అక్కడ చూసినట్టు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నట్లు And the చూస్తారు. Holy Spirit started to manifest with great signs, wonders and miracles in the city of Jerusalem. మరి యెరూషలేము పట్టణంలో మరి ఏ పరిశుద్ధాత్ముడు గొప్ప మహత్కార్యములు అద్భుత కార్యములు సూచక్రియలు మరి వాళ్ళ మధ్య జరిగించి ఉన్నారు. Because the Holy Spirit is one here to declare about Jesus Christ. ఎందుకంటే మరి ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కొరకు మరి బోధించేవాడై ఉన్నాడు. And that's why today God wants to empower you so that you do great things for God. అందుకని దేవుడు మరి మిమ్మల్ని కూడా అభిషేకించి వాడై ఉన్నాడు. అప్పుడు మీరు దేవుడి కొరకు గొప్ప కార్యములు చేయవారై ఉన్నారు. The Bible clearly says that you will speak in your tongue. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది మీరు కొత్త భాషలు మాట్లాడుదురు. You will cast out demons. మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు. You will heal the sick. మీరు రోగములను స్వస్థపరచుదురు. You will do miracles. మీరు అద్భుత కార్యములు చేయగలరు. And you will raise the dead. చనిపోయిన వారు సహితం లేపుదురని దేవుని And that's వాక్యం తెలుస్తుంది. And that's why today the church of God lacks the power of God. మరి దేవుని యొక్క సంఘము ఈ దినం మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క శక్తిని కోల్పోని ఉన్నారు. Because they are ignorant of the third person of the Trinity, that is the Holy మరి Spirit. తృతీయములో ఉన్న మూడో వ్యక్తిని పరిశుద్ధాత్మను వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. And that's what the devil is deceiving the church by making you ignorant of the Holy Spirit. ఎందుకంటే మరి దయ్యం ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మని మరి నమ్మకుండా మరి నిర్లక్ష్యం పెడుతున్నాడు. Because the devil fears the power of God. ఎందుకంటే అపవాది దేవుని యొక్క శక్తికి భయపడతాడు. Because when the power of God comes upon you, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి నీ మీదకి వస్తుందో you can cast out every demon. మరి ప్రతి దయ్యాన్ని కూడా మీరు వెళ్ళగొట్టుదురు. You can heal any type of sickness. ఎలాంటి రోగమునైనా మీరు స్వస్థపరచుదురు. And that's what the devil doesn't want you to have that. అందుకని మరి అపవాది గాడికి నీకు దేవుని యొక్క శక్తి లేకుండా And చేస్తున్నాడు. that's where the body of Christ in the last days are compromised. అందుకని మనం చూస్తే మరి క్రీస్తు సంఘము మరి అన్నిటికీ కూడా మరి కాంప్రమైజ్ అవుతున్నారు. Because the word of God says, మరి దేవుని యొక్క వాక్యం in the సెలవిస్తుంది. last days many will depart from their faith. మరి అంత్య దినాల్లో ప్రతి ఒక్క మరి చాలా మంది కూడా వారి యొక్క విశ్వాసం నుండి తొలగిపోదురు అని. They will heed to deceiving spirits and doctrines of demons. వాళ్ళు మోసపరచు ఆత్మలను మరి మోసపరచు మరి వాక్యమును వారు వింటారు. And that's what is the work of the devil, is to deceive the body of Christ. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అపవాది యొక్క పని ఏమందంటే క్రీస్తు యొక్క సంఘమును మోసపరచడానికి సిద్ధంగా And ఉన్నాడు. that's how today the body of Christ is being deceived. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క సంఘము మోసపరచబడి ఉన్నది. Because they do not give importance to the Holy Spirit. ఎందుకంటే వారి మరి పరిశుద్ధాత్ముడికి ప్రాముఖ్యత ఇవ్వరు గనక. Because they are not led by the Spirit of God. మరి పరిశుద్ధాత్మ ద్వారా వారు మరి నడిపింపబడరు But in కనుక. the early churches, my brother and sister, మరి మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరుడు సంఘంలో they had oneness of body, spirit and soul. వారికి చూసినట్లయితే మరి మా ఏకాత్మ ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నారు. And they moved in the power of the Holy Spirit. వాళ్ళ మనం చూసినది పరిశుద్ధాత్మ ద్వారా వారు మరి నడిపింపబడి ఉన్నారు. They gave importance to Pentecost. మరి వాళ్ళు చాలా పెంతెకొస్తు దినకు ప్రాముఖ్య దినముగా ఇచ్చి ఉన్నారు. Let's look at what Paul is telling in Acts chapter 20 and verse 16. మరి అపొస్తలులైన పౌలు ఏం చెప్తున్నారు చూద్దామా మరి In Acts chapter 20 and verse 16. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 16వ వచనంలో Let's see what he says. And Paul has determined to sail by Ephesus because he would not spend the time in Asia, for he has hastened, if it was possible for him, to be at Jerusalem on the day of Pentecost. సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియాతో కలహరమును చేయకుండా
ఎఫెసునకు దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండును. The Bible clearly says that he was sailing from Ephesus. ఆ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఎఫెసు పట్టణం నుంచి ఆయన ప్రయాణిస్తున్నట్లు. But he wanted to be in Jerusalem exactly on the day of Pentecost. కానీ ఆయన మాత్రం మరి యెరూషలేము పట్టణంలో ఉండాలి పెంతెకొస్తు దినమున. Because he knew the importance of Pentecost. ఎందుకంటే మరి అపొస్తలులైన పౌలు మరి పెంతెకొస్తు దినమున మరి పెంతెకొస్తు దినం ప్రాముఖ్యతను Because he గ్రహించాడు. knew what exactly happened on Pentecost. ఆయన మరి గ్రహించి ఉన్నాడు పెంతెకొస్తు దినమున ఏం జరిగిందో. Because he knew on Pentecost the revival broke out. మరి పెంతెకొస్తు దినమున ఉద్యమం మరి మొదలయ్యింది. Because the word of God says clearly బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా చెప్తున్నది. in the book of Isaiah chapter 32 and verse 15. మరి యెషయా గ్రంథం 32వ అధ్యాయము మరి 15వ వచనంలో Let's see in Isaiah 32 chapter verse 15. మరి యెషయా గ్రంథము 32వ అధ్యాయం 15వ వచనం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? Until the Spirit is poured upon us from on high, and the wilderness shall be a fruitful field, and a fruitful field will be counted to be a forest. మరి అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లగాను మందల మేయ భూమిగాను ఉండును, అరణ్యములో ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షములుగాను ఉండును. The Bible says that from a wilderness you will become a fruitful field. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఎడారిలో నుంచి ఫలభరితమైన వనముగా మారును. And that fruitful field will going to become a forest. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఆ ఫలభరితమైన భూమి మరి గొప్ప మరి వృక్షముగాను మారును. Today you may be going through a wilderness experience. ఈ దినంలో నువ్వు ఒక ఎడారమైన మరి జీవితం జీవిస్తున్నావేమో. But when the Holy Spirit will come upon you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడో you will become a fruitful field. నువ్వు మరి ఫలభరితమైన వనముగా నువ్వు మారిపోతావు. And that fruitful field will turn out to become a forest. మరి ఆ ఫలభరితమైన వనము గొప్ప వనముగాను మరి మార్చడానికి సిద్ధంగా God ఉంది. blessing will come upon you spiritually, physically and financially. మరి దేవుని యొక్క మరి ఆశీర్వాదం నీ మీద వస్తే మరి ఆత్మీయంగాను శారీరకంగాను భౌతికంగాను That is the work of the Holy Spirit, my brother and sister in Christ. అదే మరి పరిశుద్ధాత్మ యొక్క పని అయింది నా ప్రియ సహోదరి సహోదరుడా. And when the Holy Spirit comes upon you, it will refine you. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందో నీలో మరి మార్పులు తెస్తుంది. That's what, look at the word of God in the book of Malachi chapter 3 verse 2 and 3. మరి మలాకి గ్రంథంలో మనం చూద్దాము 3వ అధ్యాయము. Let's look into Malachi chapter 3 and verse 2. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం. Let's see what the word of God says. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూద్దాం. By who abide the day of his coming, for he shall stand when he appears, for he is like a refiner's fire and like a fuller's soap. మరి ఆయన చెప్తున్నాడు అయితే ఆయన వచ్చే దినమున ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు. Let's look at verse 3. 3వ వచనంలో చూద్దాం. And he shall sit as a refiner and purifier of silver, and he shall purify the son of Levi and purge them as gold and silver, that they may offer unto the Lord an offering of righteousness. వెండిని శోధించి నిర్మలము చేయబడినట్లు కూర్చొని ఉండును, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారం నిర్మూలము చేయు రీతిగా ఆయన వారిని నిర్మూలము చేయను. When the Holy Spirit comes, there is a purification in the heart. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వస్తుందో నీ హృదయంలో మరి పరిశుద్ధత మొదలవుతుంది. Why? Because the heart is the most wicked and evil and deceitful of everything. That's what the word of God says. బైబిల్ వాక్యం సెలవిస్తుంది నీ హృదయం అన్నిటికంటే ఘోరమైనది మోసకరమైనది గనుక. And that's where your heart is to be refined. అందుకనే నీ హృదయం మరి కడగబడి ఉండాలి. And God is a refiner. మరి ఎవరు మరి దాన్ని మరి కాల్చి దాన్ని సరి చేస్తారంటే దేవుడు ఒక్కడే. And here it says that he will purify like silver and he shall purify like gold. మరి ఇక్కడ మనం చూస్తే మరి వెండిని శోధించి నిర్మూలం చేయనట్లు కూర్చొని ఉన్న లేవీయుల నీతిని అనుసరించి యెహోవా Because when gold goes into a furnace, ఎప్పుడైతే మరి బంగారము మరి కాల్చబడిన రీతిలో వెళ్ళినప్పుడు it goes into 7 times before it can be purified into a 24 karat of gold bar. మరి అది 7 సార్లు కాల్చబడుతుంది, అప్పుడే కానీ అది మరి మంచి బంగారముగా అది వస్తుంది. And that's what clearly we need to see, that God is going to purify the sons of Levi. When the Holy Spirit comes, there is a purification in your heart. ఎప్పుడైతే మరి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది లేవీయులను దేవుడు మరి నిర్మల కాల్చుతాడు, అలాగే మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడో నీ హృదయం కూడా కాల్చబడి మరి పరిశుద్ధత చేయబడుతుంది. That's what even John the Baptist said in Matthew chapter 3 and verse 11. అదే మరి ఆహ్వానించు మరి బాప్తిసం ఇచ్చే ఆహ్వానం అంటున్నారు. మరి
మత్తయి సువార్త 3:11 I might baptize you with water unto repentance, but he who comes after me is mighty than I, whose shoes I am not worthy to bear. He shall baptize you with the Holy Spirit and fire. మారు మనసు నిమిత్తం నేను నీళ్లతోనూ మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకు ఆయన నేను పాత్రును కాదు. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. Let's look into verse 12. మరి 12వ వచనంలో మనం చూద్దాం. Whose fan is in his hand, and he shall thoroughly purge his floor and gather his wheat into his garner, but he shall burn up the chaff with unquenchable fire. ఆయన మరి ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరిని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. But of the chaff he will burn it with fire. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆరిని అగ్నిని పొట్టును కాల్చివేయనని What చెప్తున్నాడు. are those qualities which are in your heart? He will take it away. ఏవైతే నీ హృదయంలో మరి ఉన్నవో పనికి రానివి మరి దేవుడు అగ్నితో కాల్చివేసావన్నీ Your heart తీసుకుంటాడు. will be cleaned with fire. మరి నీ హృదయము మరి దేవుని యొక్క అగ్నితో మరి శుద్ధి Why చేయబడుతుంది. is fire used over here? మరి ఎందుకు ఇక్కడ అగ్ని మరి వాడబడి ఉన్నది? Because in Hebrew chapter 12 and verse 29, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 12:29 మనం చూస్తే the Bible says that God is a consuming fire. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. And that's what my brother and sister, that's why you have to go into the process. అందుకని మీరు మరి అలాంటి మరి పద్ధతి ప్రకారం మీరు నడవాలి. And that's what happened on the day of Pentecost. మరి అదే జరిగింది మరి పెంతెకొస్తు దినమున. The disciples who were 120 in the upper room, మరి ఇక్కడ చూస్తే మరి శిష్యులు అయితే 120 మంది కూడా మరి మేడగది మీద కూడుకొని they were ఉన్నారు. refined by the Holy మరి Spirit. పరిశుద్ధాత్మ చేత మరి కాల్చబడి మరి ఉన్నారు. All the qualities, whatever they had, was removed from them. మరి వాళ్ళలో ఉన్న మరి పనికిరాని మరి స్వభావాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మరి దేవుడు మరి పరిశుద్ధాత్మ That's తీసేసాడు. when the Holy Spirit, when the baptism of the Holy Spirit comes upon you, it will remove all those qualities which are not to be inside you. మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుందో మరి పనికిరాని ప్రతి స్వభావాన్ని కూడా మరి నడతను కూడా మరి తీసివేసి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. And that's what happened to the disciples. మరి అదే జరిగింది మరి ఆయన శిష్యులకి. And that's what happened on the day of Pentecost, my Mari- brother and sister in Christ. మరి పెంతెకొస్తు దినమున అదే జరిగింది నా ప్రియ సహోదరి సహోదరుడా. Hallelujah. The Bible says that Hallelujah. God will give you the spirit of humility. మరి దేవుడు మరి తగ్గించుకునే స్వభావాన్ని మరి ఆత్మను మీకు ఇచ్చి ఉన్నాడు. That's what they had an encounter on the day of Pentecost. అందుకని వారు మరి పెంతెకొస్తు దినమున వాళ్ళందరూ కూడా మరి పరిశుద్ధాత్మతో నింపబడి When ఉన్నారు. you have an encounter with the Holy Spirit, ఎప్పుడైతే మరి పరిశుద్ధాత్మడు మీకు వస్తారో you will not be the same person. మీరు అదే మనిషిగా మీరు ఉండరు. You will be a transformed person. మీరు కొత్త నూతన స్వభావం కలిగి ఉంటారు. That's what even happened to Paul in the road of Damascus. మరి దమస్క మార్గమున వెళ్తున్న మరి అపొస్తలుని పౌలుకు కూడా అదే జరిగింది. We see in Acts chapter 9, మరి అపొస్తలుల కార్యములు 9వ వచనం మనం here చూసినట్లయితే we see that Paul was taking letters from the scribes and from the Pharisees and the elders to prosecute the people who follow Jesus. మరి ఇక్కడ మనం చూస్తే మరి పౌలు చూసినట్లయితే మరి పరిసయ్యుల నుంచి శాస్త్రుల నుంచి సద్దకాయల నుంచి కూడా మరి ఉత్తరములు తీసుకొని మరి క్రైస్తవుల్ని మరి హింస పెడతాకు వెళ్తున్నాడు. Bible says in Acts chapter 9 and verse 2, మరి అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 2వ వచనం మనం and చూసినట్లయితే desires of him of letters to Damascus, signal that he may found any of this way, that they were men of woman, that he may bring them bound to Jerusalem. ఇక్కడ చూసినట్లయితే ఈ మార్గం అందున్న పురుషులైన స్త్రీలైన కనుగొనిన యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. But in verse 4 we see clearly, మరి ఇక్కడ చూస్తే అపొస్తలుల కార్యం 9:4 వచనం మనం స్పష్టంగా చూస్తాం. he fell away from the horse, అప్పుడు అతను నేల మీద నుండి పడి and he fell on the earth and heard a voice saying unto him, Saul, Saul, why are you persecuting me? సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరం పలుకుట వినును. Let's read in verse 5. And he said, who are you, Lord? And the Lord said, I am Jesus who you are persecuting. It is hard for you to kick against the goads. మరి ఇక్కడ 5వ వచనం మనం చూస్తే ప్రభువా నీవెవడు అని అతను అడుగు ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. Here we see clearly that Paul was a murderer. He was taking letters and he was killing and persecuting the church. మరి ఇక్కడ చూసినట్లయితే మరి పౌలు జీవితం మనం చూసినట్లయితే ఆయన మరి హంతకుడు మరి అలాగే మరి సంఘాన్ని హింస పెట్టడానికి
ఆయన మరి పత్రికలు తీసుకొని పెద్దల దగ్గర నుంచి But వెళ్తున్నాడు. when he had an encounter with the Holy Spirit, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మరి ఎప్పుడైతే అతనికి మరి కూడిక కలిగి ఉన్నాడో his life was totally changed. ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. There was a transformation in the life of Paul. ఆయన జీవితంలో మార్పు పూర్తిగా వచ్చింది. And he became one of the greatest evangelists of the New Testament. మరి ఇక్కడ మనం చూస్తే కొత్త నిబంధన గ్రంథంలో మరి గొప్ప పరిచారకుడిగా ఆయన మార్చబడి He ఉన్నాడు. was led by the Holy Spirit to go to various countries and preach the gospel. ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి మరి అనేకమైన పట్టణములకి అనేక దేశములకు వెళ్ళి దేవుని యొక్క వాక్యం That's what బోధించాడు. happens when the Holy Spirit will come inside you. అదే జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు It will first give you a desire for God. మొదటిగా నీ దేవుడి కొరకు నీకు ఆశ కలుగుతుంది. You will have a desire to do God's work. మరి నీకు మరి దేవుడి పని చేయాలని నీలో ఆశ కలుగుతుంది. The Holy Spirit will take you far and wide. పరిశుద్ధాత్ముడు మీకు దూర ప్రాంతంలో అక్కడికి ఇక్కడ తీసుకొని వెళ్తాడు. That's what the Holy Spirit took Paul everywhere. మరి అదే జరిగింది. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్ముడు ప్రతి దూర ప్రాంతానికి తీసుకొని In his 3 వెళ్ళాడు. missionary journeys, we see that Paul has covered most of Asia. మరి ఇక్కడ చూస్తే మరి ఆసియా మరి ఖండమున మరి అపొస్తలుడైన పౌలు 3 మరి ప్రయాణాల నుంచి ప్రదేశాల్లో మరి చాలా కూడా ఆయన మరి ఆ వాక్యం God, బోధించాడు. the Holy Spirit used him as a mighty way. మరి పరిశుద్ధాత్ముడు ఆయన గొప్పకరంగా ఆయన Because వాడుకున్నాడు. when the Holy Spirit comes inside you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు it will give you a burning desire. నీకు మరి మరి ఆ అగ్ని వంటి ఆశ నీలో కలుగుతుంది. You will have the desire only for God. మరి నీకు దేవుని కొరకు ఉన్న ఆశ మాత్రమే కలుగుతుంది. Nothing of this world will care. ఈ లోకంలో ఏం జరుగుతుందో కూడా నువ్వేమి You పట్టించుకో. will not know anything what is happening in the world. మరి ఈ లోకంలో ఏం జరుగుతుందో అసలు నువ్వేమి తెలుసుకోవు. Because the Holy Spirit is the one that draws you nearer to Jesus. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మరి యేసుక్రీస్తుకి దగ్గరగా నిన్ను చేస్తాడు. That's what the apostles, when they had an encounter on Pentecost, ఎప్పుడైతే మరి అపొస్తలులకి మరి ఆ పెంతెకొస్తు దినమున మరి కూడిక కలిగి ఉన్నారు. they went everywhere preaching the gospel. వాళ్ళందరూ కూడా ప్రతి చోటుకి వెళ్ళారు దేవుని యొక్క వాక్యం Revival బోధించారు. broke out in the whole Israel. మరి ఇజ్రాయెల్ మధ్య ఉద్యమం మొదలైంది. Great signs, wonders, miracles happened. మరి గొప్ప మరి అద్భుత కార్యములు సూచక్రియలు మరి ఆ పట్టణంలో జరిగాయి. And that's what is the work of the Holy Spirit, my మరి brother and అదే sister. పరిశుద్ధాత్ముడి యొక్క పని అయి ఉన్నది నా ప్రియ సహోదరి సహోదరుడా. That's what, when you have an encounter with the Holy Spirit like they had on Pentecost, ఎప్పుడైతే మీరు వాళ్ళకి ఎలాగైతే అపొస్తలులకి మరి ఎలాగైతే మరి పెంతెకొస్తు దినమున మరి దేవుని అభిషేకం పొందుకొని ఉన్నారో, even you also will be used in a mighty way. అలాగే మీరు కూడా మరి మరి ఒక గొప్ప విధంగా మరి మీరు వాడబడతారు. Because the Holy Spirit is the one which gives you a desire to do the work of God. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీకు మరి మీలో కోరిక పుట్టించి దేవుని యొక్క పని చేయడానికి It will ప్రోత్సహిస్తాడు. empower you. ఆయన మిమ్మల్ని శక్తిమంతులుగా చేస్తాడు. Because that's what the word of God says in Acts 1:8. అదే మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అపొస్తలుల కార్యములు 1:8 అధ్యాయంలో. When the Holy Spirit will come upon you, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడో, you shall be a witness unto me in Jerusalem and Judea and Samaria unto the utmost part of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటిలో భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారు When the చెప్పారు. Spirit of God comes on you, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడో, the first quality మొదటి స్వభావం is power. శక్తి నందుదురు. And with that power, మరి అలాంటి శక్తి ద్వారా you will be a witness to every way you go. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు సాక్షులై ఉందురు. You will be witness among your family. మీరు మరి మీ కుటుంబముల మధ్య మీరు సాక్షులుగా You will be నిలబడతారు. witness before your relatives. మీ బంధువుల మధ్య మీరు సాక్షులుగా You నిలబడతారు. will be relative. You will be a witness before your friends. మీ స్నేహితుల మధ్య మీరు సాక్షులుగా నిలబడతారు. And even before your enemies. మీ శక్తుల మధ్యన కూడా మీరు సాక్షిగా నిలబడతారు. And that power today, my brother and sister, if you lack, you need the Holy Spirit. అందుకనే మరి పరిశుద్ధాత్మ మరి నా ప్రియ సహోదరు మీరు అలాంటి శక్తికి మీకు కలిగి ఉండాలి. మీరు పరిశుద్ధాత్మ పొందుకోకపోతే You need to have that, my brother, my sister. మీరు ఆ పరిశుద్ధాత్ముడు పొందుకొని ఉండాలి నా ప్రియ సహోదరుడా. That's why many people today, they are defeated. అందుకని ఈ దినమున మనం చూస్తే చాలా మంది కూడా ఓడిపోయే జీవితంలో జీవిస్తున్నారు. They go to church, వాళ్ళ సంఘానికి వెళ్తారు, they pray, వాళ్ళు ప్రార్థిస్తారు, they go and worship God, మరి వెళ్ళి దేవుని ఆరాధిస్తారు. but they lack the power of God. కానీ వాళ్ళు ఏముందంటే మరి దేవుని శక్తి మాత్రం లేదు. Because they do not know the Holy Spirit. ఎందుకంటే వాళ్ళకి మరి పరిశుద్ధాత్ముడు ఎవరో వారికి తెలియదు. Personally, they do not know the Holy Spirit. మరి వ్యక్తిగతంగా వారికి పరిశుద్ధాత్ముడు ఎవరో వారికి తెలియదు. But they say, oh, we have the Holy Spirit. కానీ వాళ్ళందరూ చెప్తారు నాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. Because
you do not know him personally, my brother and sister. కానీ మీరు చూస్తే మీరు వ్యక్తిగతంగా మీకు ఆయన ఎవరో మీకు తెలియదు. Because when the Holy Spirit starts working in your life, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మీలో పనిచేయటం మొదలు పెడతాడో the power of God starts operating in your life. దేవుని యొక్క శక్తి కూడా మీ జీవితంలో మొదలవుతుంది. You will destroy the kingdom of darkness. మరి చీకటి రాజ్యమును మీరు నాశనం The చేస్తారు. devil, when he look at you, he will fear you. ఎప్పుడైతే అపవాది నీ అంక చూస్తాడో వాడు భయపడతాడు. And that's what even Jesus had to be anointed, my brother and sister in అందుకని Christ. మన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు కూడా మరి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి Though ఉన్నాడు. Jesus Christ was born of the Holy Spirit, మరి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినాను, but he had to be anointed by the Holy Spirit. కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరి అభిషేకింపబడి Because in వాడైనాడు. Acts chapter 10 and verse 38 we see clearly. మరి అపొస్తలుల కార్యములు 10:38 వచనంలో మనం చాలా స్పష్టంగా చూస్తాము. In Acts chapter 10 and verse 38, let's see what the word of God says. అపొస్తలుల కార్యములు 10:38 వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. How God anointed Jesus of Nazareth with the Holy Spirit with power, who went about doing good and healing all those who were oppressed of the devil, for God was with him. అదే విధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన నదియే దేవుడు ఆయనకు తోడయ్యును గనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడే వారికి విడుదల కలుగ చేసెను. Hallelujah. Even Hallelujah. God had to anoint his son Jesus with the Holy Spirit. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మరి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతో అభిషేకించి Yeah, it says with Holy Spirit and even power. ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడి And ఉన్నాడు. that's what even they received the Holy Spirit and power on the day of Pentecost. అందుకని వాళ్ళు పరిశుద్ధాత్మను మరి పెంతెకొస్తు దినమున దేవుని శక్తిని మరి దేవుని యొక్క అభిషేకమును వారు పొందుకొని And ఉన్నారు. that's why when they started to speak in tongues, they started to magnify God. వారు మరి మరి కొత్త భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతించినట్లు మనం And that's చూస్తున్నాం. what my brother and sister in Christ, that today the Holy Spirit is being given to you. The manifestation of God's power is also given to you. అందుకని పరిశుద్ధాత్ముడి దినమున మీకు ఇచ్చి ఉన్నాడు. అలాగే దేవుని యొక్క శక్తి కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు కూడా పరిశుద్ధాత్ముడిలో మనం పనిచేయటానికి కూడా ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. Yeah, we clearly see, my brother, even in the house of Cornelius. మరి ఇక్కడ చూస్తే కొర్నేలియస్ ఇంట్లో కూడా In Acts chapter 10 and verse 44. మరి అపొస్తలుల కార్యములు 10:44 వచనం మనం Let's చూసినట్లయితే see from verse 44. When Peter yet spoke this word, the Holy Spirit fell on all of them which heard the word. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. Verse 45, let's see. And they of the circumstance who believed were astonished, as many of came with Peter, because that on the Gentiles also was poured out the gift of the Holy Spirit. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వారు అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడి చూచి విభ్రాంతినందరి. And next verse, let's see what happened. మరి కింద వచ్చిన మనం చూస్తే For they heard them speak in tongues and magnifying God, then answered Peter. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. And here the grace was given upon the Gentiles. In next verse, let's see what it says. మరి ఇక్కడ మనం కింద వచ్చిన మనం చూస్తే He says, can any man forbid water that these should not be baptized, which having received the Holy Spirit as well as we? అందుకు పేతురు మన వల్ల పరిశుద్ధాత్మ పొందిన మీరు బాప్తిసం పొందకుండా ఎవడని నీళ్ళు ఆటంకము చేయగలడా అని చెప్పి And in the next verse he says, కింద వచ్చిన and he commanded them to be baptized in the name of the Lord. They prayed unto him to tarry for certain days. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలన ఆజ్ఞాపించిన వారు కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారి అతని వేడుకొనిరి. And that's what we see, that while Peter was still preaching, that they received the Holy Spirit. మరి ఇక్కడ అదే మనం చూస్తున్నాం. పేతురు ఇంకా దేవుని యొక్క వాక్యము వారి బోధించుచుండగా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకొని And ఉన్నారు. the Bible says that they were speaking in tongues, magnifying God. బైబిల్ గ్రంథం చెప్తుంది వారు అన్ని భాషలతో మాట్లాడుచు దేవుని గణపరిచినట్లు. That's what, when you speak in tongues, you're magnifying God. ఎప్పుడైతే మీరు దేవుని మరి భాషలు అన్ని భాషలతో మీరు మాట్లాడతారో మీరు మరి దేవుని గణపరచు That's వారైనారు. what Paul says. For he who speaks in tongues speaks not to man, but he speaks to God mysteries. మరి ఇక్కడ అందుకనే పౌలు అంటున్నాడు, ఎవరైతే అన్ని భాషలతో మాట్లాడుతున్నారో వాళ్ళు మనుషులతో మాట్లాడట్లేదు కానీ దేవునితో వాళ్ళు మాట్లాడుతున్నారు. గొప్ప గొప్ప ప్రకటనలతో ఆయన దేవునితో Because when you మాట్లాడుతున్నారు. speak in tongues, the devil don't understand. ఎప్పుడైతే మీరు భాషలు మాట్లాడతారో మా అపవాది మరి అర్థం చేసుకోడు. When you pray in tongues, the devil does not మీరు అన్ని understand. భాషలతో ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో అపవాదికి అర్థం అవ్వదు. And that's what Jude said in Jude chapter 1 and verse 20. యూదా మరి 1వ అధ్యాయము యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో He says, beloved, I want you that you may be pray with the Holy Ghost. మరి ఇక్కడ మన మరి అంటున్నాడు, నా ప్రియ సహోదరుడు మీరు పరిశుద్ధాత్మలో కూడా మీరు ప్రార్థన చేయమంటున్నాడు. In Jude chapter 1 and verse 20. మరి ఇక్కడ చూస్తే యూదా మరి 1వ అధ్యాయం 20వ
వచనంలో He says that you need to pray with the Holy Spirit. ఆయన అంటున్నాడు మీరు పరిశుద్ధాత్మలో కూడా మీరు ప్రార్థన చేయాలని. That's why you need to pray with the Holy Spirit, my brother and sister in Christ. అందుకని నాకు నా సహోదరు మీరు పరిశుద్ధాత్మతో మీరు పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన Because చేయాలి. the Holy Spirit is the one which will teach you how to pray according to the will of God. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధాత్ముడు మీకు ప్రార్థన ఎలా చేయాలో చెప్తాడు. And that's why it is very much important for you to be led by the Spirit of God. అది అందుకనే చాలా ప్రాముఖ్యతమైంది పరిశుద్ధాత్ముడి చేత మీరు And the Holy నడుచుకోవాలి. Spirit will be on this planet Earth before the church can be raptured. మరి పరిశుద్ధాత్ముడి మరి ఈ లోకంలోనే ఉంటాడు సంఘం ఎత్తబడే అంతవరకు కూడా. Because the Holy Spirit is still there, my brother and sister. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఇంకా మన మధ్యనే ఉన్నాడు ఈ లోకంలోనే నా ప్రియ సహోదరుడా. Even today you can still receive the Holy Spirit. ఈ దినమున కూడా ఇప్పుడు కూడా మీరు ఇంకా మరి పరిశుద్ధాత్మ మీరు పొందుకోవచ్చు. Because God does not show partiality. దేవుడు మరి 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 పార్షాలిటీ చూపించే దేవుడు కాదు, God does not పక్షపాతం చూపించడు. God does not show favoritism. దేవుడు మరి ఏమి కూడా మరి ఫేవరెట్ ఇష్టాలను చూపించడు. Because you need to understand, God looks into the heart. మీరు అర్థం చేసుకోవాలి దేవుడు మరి హృదయాన్ని చూసే దేవుడు అయినాడు. And that's why when your heart is ready, ఎప్పుడైతే మీ హృదయం సిద్ధపడుగా ఉంటుందో you will receive the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మని మీరు పొందుకుంటారు. Just like the apostles, they received it on the day of Pentecost. మరి ఎలాగైతే అపోస్తలులు మరి పెంతెకొస్తు దినమున ఎలాగైతే పొందుకున్నారో మనం కూడా That's పొందుకోవచ్చు. why we need to celebrate the feast which is recorded in the Word of God. అందుకనే మరి ఈ పండుగ దేవుని యొక్క వాక్యంలో లెక్కింపబడి ఉన్నది కనుక ఈ పెంతెకొస్తు అనే పండుగ మనం జరుపుకోవాలి. Not what people celebrate. ఏది మనుషులు లోకంలో ఉన్న వాళ్ళు ఏది జరుపుకుంటున్నారో అది Like జరుపుకోవాలి. Mother's Day, Valentine's Day, Pastor's Day, Children's Day. మరి ఇవన్నీ చూస్తే మరి తల్లి దినము, తర్వాత సేవకుల దినము, తర్వాత ప్రియుల దినము, తర్వాత పిల్లల దినము, ఇవన్నీ కూడా మనుషులు జరుపుకుంటున్నారు Because లోకంలో. none of those days are mentioned in the Word of God. మరి ఆ దినాలు ఆ పండుగలు ఈ మనుషులు లోకంలో జరుపుకున్నవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో లెక్కింపబడలేదు. Because in Revelation 22 verse 18 it says, మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం మనం we చూసినట్లయితే say that testify of this prophecy that no word shall be added, no word shall be taken away from the book of life. ఈ గ్రంథమందు ప్రవచన వాక్యం విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇస్తున్నది ఏమనగా ఎవడైనా నేను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వారికి అనుగ్రహించును. The plagues of God will come upon you if you add or you try to subtract. ఎప్పుడైతే మీరు మరి ఏదైనా మరి యాడ్ చేసి కూడినంత తీసివేసిన తర్వాత కూడా Do not దేవుని యొక్క మరి దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చిన తెగులు మీ మీదకి వస్తాయి అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. do not follow the customs and the traditions of the Gentiles. అన్ని జనులు చేయి పండుగలు వాళ్ళ పద్ధతులు మరి అన్ని కూడా మనం పాటించకూడదు. We are here to follow Jesus. మనం ఇక్కడ యేసుక్రీస్తుని వెంబడించి వారమై ఉన్నాం. Because Jesus himself said, అదే యేసుక్రీస్తు అంతగా ఆయన చెప్పి ఉన్నాడు, you need to deny yourself, take up the cross and follow me. దేవుడు అంటున్నాడు నిన్ను తగ్గించుకొని నా సిలువను ఎత్తుకొని మీరు వెంబడించండి అనేసి. We are here to follow Jesus, my brother and sister in Christ. ఇక్కడ మన ప్రియ సహోదరు సార్ మనం ఇక్కడ యేసుక్రీస్తుని వెంబడించి వారమై ఉన్నాం. We are here to follow the word of God. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యమును మనం వెంబడించాలి. Because anything what is not written in the word of God, it shall be rejected. ఏదైతే మరి ఈ వాక్యములో ఏదైతే రాయబడి లేదో అది మరి తృణీకరింపబడుతుంది. Because you and I, we are called to meditate and follow the word of God. మరి నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యము ధ్యానించి మరి వాక్య ప్రకారం జీవించి వారమై ఉన్నాం. Because if you want to be blessed, నీవు మరి దేవుని చేత ఆశీర్వదింపబడేవాడు you అయితే need to live according to the word of God. నీవు మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించి So వారమైనా. that's why we need to celebrate the Pentecost. అందుకని మనం పెంతెకొస్తు దినమున మనం జరుపుకోవాలి. Because it is a festival which was already recorded in the Old Testament. మరి ఇది ఒక పండుగ మరి పాత నిబంధన గ్రంథంలో మరి రాయబడి ఉన్నది. And it was fulfilled in the New Testament. అది మరి పాత నిబంధనలో లెక్కించబడి ఉన్నది కనుక అది కొత్త నిబంధనలో అది మరి జరిగింది. And that's how the early church was formed. అందుకని మరి ఆది అపొస్తలుల సంఘం అప్పుడు మొదలయ్యింది. That's how revival broke out. అందుకని అప్పుడు మరి ఉద్యమం మొదలయ్యింది. And even till today, the Holy Spirit is at work. ఇప్పుడు వరకు కూడా ఈ దినం వరకు కూడా పరిశుద్ధాత్ముడు తన పనిలో ఉన్నాడు. Even today, you can Amen. still receive the Holy హల్లెలూయా. Spirit. ఇప్పుడు కూడా మరి పరిశుద్ధాత్మని మీరు పొందుకునే శక్తి ఉన్నది. Only you need to have a desire. మీకు దేవుని యొక్క ఆశ ఉండాలి You must పొందుకోవాలి. have a desire for God. మీరు దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి. And you must be available for God. మీరు దేవుని కొరకు మరి అందుబాటులో ఉండాలి. It is no use of having desire if you are not available for God. మీకు
నీకు ఆశ అయితే ఉంది కానీ అందుబాటులో లేకపోతే ఉపయోగం లేదు. Because if you want to be used powerfully by God, మీరు దేవుని చేత మరి శక్తిమంతులుగా వాడబడాలనుంటే you need to have a desire నీకు ఆశ కలిగి ఉండాలి. and you need to be available for God. నువ్వు దేవునికి అందుబాటులో కలిగి ఉండాలి. May this word of God bless you richly as you watch this video. మరి దేవుడు మిమ్మల్ని మరి బహుగా ఆశీర్వదించును గాక మీరు మరి ఈ వీడియో చూసినప్పుడు. So let us close.